రాశి జూలై 2023 కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారిది కన్యా రాశి అవుతుంది. జూలై 2023లో ఈ రాశి వారికి ఎలా ఉంటుందో, ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి జూలై నెలలో వారు స్వయంగా ప్రతిభకు గుర్తింపు పొందుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బంధు ప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు. అకౌంటు, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి, ఉద్యోగాల్లో ఈ నెలలో మంచి నైపుణ్యం పొందుతారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా ఈ నెలలో వినియోగించగలిగిన నేర్పరులుగా అవుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని అనుకూలత ఉంటుంది. ధనాన్ని చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనం వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండడం వంటివి ఈ నెలలో వీరికి నష్టం కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగు వేయాలి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. ఏ పని అయినా చివరి వరకు కొనసాగవలసి ఉంటుంది. పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా నష్టపోగల అవకాశం ఉంటుంది. పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉంది. గృహం మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర, దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. విద్యాపరంగా చూస్తే విద్యార్థులు ఈ నెలలో అద్భుతమైన ప్రారంభాన్ని ఆస్వాదిస్తారు. అయితే నెల గడుస్తున్న కొద్దీ సోమరితనం, చదువుపై ఆసక్తి లేకపోవడం వంటివి పెరుగుతాయి. అందువల్ల ఏకాగ్రతతో ఉండడం, చదువుకు ప్రాధాన్యతనివ్వడం, విద్యలో ఆశించిన ఫలితాలను సాధించడానికి క్రమశిక్షణతో కూడిన విధానాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడి ఇబ్బంది పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయవలసి ఉంటుంది. బంధుమిత్రుల నుంచి కానీ, సహచరుల నుంచి కానీ ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభించకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కలిసి రావు. కొంచెం కష్టంతో కూడుకొని ఉంటాయి. వ్యాపార పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగుపడి కొన్ని సమస్యల నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన సమయంలో పెద్దగా పెరుగుదల, ఎదుగుదల ఉండకపోవచ్చు. దూర ప్రాంతం నుంచి 1-2 శుభవార్తలు అందుతాయి. కన్యా రాశి వ్యాపార యజమానులకు ఈ నెల విజయానికి హామీ వస్తుంది. అమ్మకాలు, ఆదాయం పెరుగుతాయని ఆశించవచ్చు. తమ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలని లేదా విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి ఈ నెల అటువంటి వెంచర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో వ్యాపార సంబంధ ప్రయాణాలు అధికంగా ఉంటాయి. కెరియర్ పరంగా చూస్తే ఈ నెలలో మీరు అనుకూలమైన సమయానికి ఆశించవచ్చు. మీరు మీ పై అధికారులు మరియు సహోద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ వృత్తిలో ప్రమోషన్ లేదా సానుకూల పరిణామాలకు అవకాశం ఉంది. పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయడం ఈ కాలానికి హైలైట్గా నిలుస్తుంది. మీరు ఉద్యోగ మార్పు, కొత్త ఉద్యోగం లేదా బదిలీ గురించి ఆలోచిస్తుంటే ఈ నెల అటువంటి చర్యలకు అనువైనది. ఆర్థికపరమైన విషయాలు చూస్తే ఆర్థికంగా ఈ నెల అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది. ఆరోగ్యకరమైన ఆదాయ ప్రవాహాన్ని ఆశించవచ్చు. వాహనం లేదా ఆస్తి వంటి గణనీయమైన కొనుగోళ్లకు ఇది తగిన సమయం కావచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుకు సాగడానికి ఇది సరైన నెల. కొత్త ప్రణాళికలు వేయడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. కుటుంబ పరంగా ఈ నెలలో ఇంటి విషయంలో మీరు సామరస్యపూర్వక సమయం కోసం ఎదురు చూడవచ్చు. విందులు లేదా ఫంక్షన్లలో పాత స్నేహితులతో తిరిగి కనెక్ట్ అవుతారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలను ఆస్వాదిస్తారు. కుటుంబ సభ్యులతో గతంలో మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ కుటుంబ జీవితంలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ బంధాలలో ఎలాంటి చీలికలు రాకూడదంటే ఇంట్లోని సభ్యులతో ఓపెన్గా మాట్లాడాలి. వివాహ పరంగా చూస్తే ప్రేమ వ్యవహారాల్లో తాజాతనం కనిపిస్తుంది. మీరిద్దరూ రొమాంటిక్గా గడుపుతారు. ఈ రాశి వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలిగ్గా అధిగమిస్తారు. మరోవైపు మీ వైవాహిక జీవితం గురించి మాట్లాడితే మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు లాభం పొందవచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యానికి సంబంధించి ఈ నెల ఆశాజనకంగా కనిపిస్తుంది. పెద్ద సమస్యలు ఎదురుకావు. మునుపటి ఆరోగ్య పరిస్థితుల నుంచి కోలుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ పని భారం మరియు సంబంధిత ఒత్తిడిని పెంచుతుంది. ఈ కాలంలో ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం చాలా అవసరం. ముఖ్యంగా ఉదర, చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ కాలంలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా ఏడాది ఉపశమనం లభించే అవకాశం ఉంది. మంచి ఆరోగ్యం కోసం యోగా వంటివి చేస్తే మంచిది. మొత్తంగా ఈ కన్యా రాశి వారికి మిశ్రమ కాలం. వ్యతిరేక ఫలితాలు ఎదురవకుండా జాగ్రత్త పడాలి. ధర్మ చింతన అవసరం. కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. మనోధైర్యంతో ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి.
ఎవరితోనూ వాదోపవాదనలు చేయకండి. కోపాన్ని దరిచేరనీయకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ సర్దుకుంటాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కొద్దిగా ఓర్పు సహనాలను పాటిస్తే ఆ తర్వాత అదృష్టం మీదవుతుంది. ఆహార విహారాలకు సంబంధించిన నియమాలను పాటించడం మంచిది. పొదుపు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పొగడ్తలకు పొంగిపోవడం మంచిది కాదు. నమ్మించి ద్రోహం చేసే వ్యక్తులు మీ చుట్టూరా ఉన్నారని గమనించండి. ఈ సమయంలో మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. మీరు మీ ప్రణాళికలలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి సమయం. మొత్తానికి కన్యా రాశి వారికి జూలై నెలలో ఉన్నత విద్య పరిశోధనపై దృష్టి పెడతారు. ఈ సమయం వృత్తిలో ఎదుగుదలను సూచిస్తుంది. కెరీర్ విషయాలకు మరింత ప్రాధాన్యత ఇస్తారు. భాగస్వామ్య వనరులు మరింత లోతైన భావోద్వేగ విషయాలకు సంబంధించిన ఊహించని పరిణామాలు కనపడుతుంటాయి. ఈ కాలం రోజువారీ దినచర్యలు, ఆరోగ్య విషయాల్లో కృషి, బాధ్యత అవసరాన్ని సూచిస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిలో మార్పులను ప్రభావితం చేస్తుంది. మంచి అవకాశాలు కనబరుస్తుంది. ఈ నెలలో మీకు ధన లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గాలు కూడా వస్తాయి. ఈ నెల ఆశాజనకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 3వ వారం నుంచి మీరు మీ పనిలో విజయాన్ని అనుభవించవచ్చు. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు పొందవచ్చు. కెరీర్ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ నెల అలాంటి ఎత్తుగడలు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూలమైన ఫలితం లభిస్తుంది. మీకు ఈ నెల సామాన్యంగా ఉంటుంది. ఆదాయం పెరిగినప్పటికీ కుటుంబం, గృహోపకరణాలపై గణనీయమైన మార్పులు ఉంటాయి. ఈ కాలంలో వాహనం లేదా ప్రాపర్టీ వంటి గణనీయమైన కొనుగోళ్లు చేసే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడం, ప్రధాన కొనుగోళ్లను నెల చివరి వారం వరకు వాయిదా వేయడం మంచిది. ఈ నెల కుటుంబ పరంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడుపుతారు. వారి అవసరాలు లేదా కోరికల కోసం ఆర్థిక ఖర్చు చేస్తారు. కుటుంబంలో వివాహం లాంటి శుభకార్యాలు జరగడం వలన బంధుమిత్రులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యానికి సంబంధించి మొదటి 15 రోజులు ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది. ఈ నెల 3వ వారం నుంచి ఆరోగ్యంలో కొంత పెరుగుదల ఆశించవచ్చు. ఏది ఏమైనా ఈ కాలంలో చర్మం, కంటి సంబంధిత సమస్యలపై జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యం కోసం యోగా, ఆసనాలు చేయడం మంచిది. కన్యా రాశిలో జన్మించిన వ్యాపార యజమానులు ఈ నెలలో కొన్ని ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ మంచి వృద్ధిని సాధిస్తారు. పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకు కొంతకాలం వేచి చూడడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునేవారు వచ్చే నెల వరకు వాయిదా వేసుకోవాలి. ఈ వ్యాపారంలో మీ భార్య వైపు నుంచి సహాయ సహకారాలు అందుతాయి. భార్య నుంచి ఆస్తి కలిసి వస్తుంది. విద్యార్థులు కొత్త అవకాశాలతో ఆహ్లాదకరమైన సమయం కోసం ఎదురుచూస్తారు. వారి చదువులపై ఆసక్తి పెరుగుతుంది. ఏది ఏమైనా ఆశించిన విద్యా ఫలితాలను సాధించడానికి శ్రద్ధతో కూడిన కృషి అవసరం. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు దానికి సంబంధించిన పనులు ఈ సమయంలో ప్రారంభించవచ్చు. మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. చదువు పూర్తయిన వాళ్ళకి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కన్యా రాశి వారికి జూలై నెల కొంతవరకు బాగానే ఉంటుంది. చేసే వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం బాగుంటుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆశించిన విజయాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఈ నెల ప్రారంభంలో వృత్తి, వ్యాపారాలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. మీరు విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటే లేదా మీరు విదేశాల్లో కెరియర్ కోసం ప్రయత్నిస్తుంటే ఈ నెల కలిసి వస్తుంది. వ్యాపారులు కష్టపడితేనే మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ నెలలో చేసే వ్యాపార ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. గడిచిన నెల వరకు ఆర్థిక మాంద్యం ఎదుర్కొన్నట్లయితే ఈ నెలలో కొంత ఉపశమనం లభిస్తుంది. నూతన పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారాన్ని విస్తరించేటప్పుడు మీ శ్రేయోభిలాషుల సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు. సమస్యలను పరిష్కరించుకోగల నేర్పు మీకుంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. అందరిలోనూ మీ సమర్థతను చాటుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో వివాదాలు సర్దుకుంటాయి. పాటించాల్సిన పరిహారాలు. తరచూ వినాయకుడిని పూజించడం వల్ల కొన్ని కష్టాల నుంచి గట్టెక్కడం జరుగుతుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం. బుధవారం రోజు ఉపవాసం వహించండి. బుధవారం నుంచి ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన సమస్యలను అధిగమించవచ్చు. బుద్ధదేవుడి యొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు జపించండి. మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. బుధవారం సాయంత్రం ఆలయానికి నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది.
మీరు కష్టకాలంలో ఉన్నట్టయితే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటి పండ్లు, లడ్డూలను భగవంతునికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి. ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి. క్రమం తప్పకుండా సూర్యారాధన చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.